ప్రాణాలతో తిరిగి రావాలని రోడ్లో నిలబడ్డా నాన్న, నడి రోడ్లో నిలబడ్డా. అసలేం జరుగుతోందిరా? ఎలా రా? ఏంటి ఎలా నడగకుండా నేను చెప్పేది అలాగే నమ్ముతానని చెప్పు, అప్పుడు చెప్తా. సరేరా, నువ్వు ఏం చెప్పినా నమ్ముతాను, చెప్పరా. నేను 1995 నుండి టైం ట్రావెల్ చేయగలిగే ఫోన్ తో 1975 లో ఉన్నా నీతో ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఏంటి సైలెంట్ గా ఉన్నావు? నేను చెప్పేది నమ్మట్లేదా? రేయ్, నమ్ముతాను రా. ఫోన్ లో టైం ట్రావెలా? కొత్తగా ఉంది. 1995 లో ఉన్న మెకానిక్ మార్క్ ఈ మ్యాజిక్ ఫోన్ తో 1975 లో ఉన్న వాడి బాబు యాంటనీకి ఫోన్ చేసి 2 గంటల ముందే నిన్ను క్లబ్ లో చంపి ఫ్యూచర్ లో నిన్ను లేకుండా చేశాను నాన్న. నేను మెకానిక్ అయిపోయాను నాన్న, నా వల్ల కావట్లేదు. అన్నిటినీ మార్చాలి నాన్న, మళ్ళీ అన్నిటినీ మార్చేయాలి నాన్న. నువ్వు యాంటనీని చంపడానికి వేసిన ప్లాన్ లో ఏ తప్పు జరగకూడదనే 4 రోజులకు ముందే ఫోన్ చేసి వాన్ చేస్తున్నా. ప్లాన్ మార్చు, ఈ రోజే వాడిని చంపాయి. అర్థమైందా? జాకీ డార్లింగ్, ఎలా ఉన్నావు? గౌరీ, నువ్వు అక్కడే ఉన్నావా? ఏంటి బావా, పిలిచావా? ఈ చెల్లెల్ని చంపేసాను రా. శ్వేత అవుటా? అయితే ఈ రోజు నుంచి నేను పువ్వులు బొట్టు పెట్టుకుని జాలీగా సంతోషంగా ఉంటాను. బొట్ట ఎందుకురా? ఎందుకంటే నువ్వు పోయావన్న దుఃఖంతో బొట్టు లేకుండా పెద్దవరాల్లా ఉన్నా. ఇప్పటి నుంచి పువ్వులు దండలు ముడుచుకుంటా, బొట్టు కటక పెట్టుకుంటా. ఈ రోజు నుంచి అందరి ముందు సుమంగళిగా తిరుగుతాను. నువ్వు వాడికి ఫోన్ నాన్న, ఈ ఫోన్ తో ఒక రోజుకి ఒక నంబర్ కు ఒక్కసారి ఫోన్ చేయగలం. ఈ రోజు కోట అయిపోయింది. నువ్వు కోటరేసి బచ్చోకుండా వేసిన ప్లాన్ ని వేసినట్టే పూర్తి చేయి నాన్న. నా బంగారం కదా, ఫ్యూచర్ ని మార్చాలి నానా. నువ్వు యాంటనీని చంపాలి, ఇక్కడికి ప్రాణాలతో రావాలి. ఫ్యూచర్ నుంచి ఫోన్ చేసి కొత్త చాప్టర్ ఓపెన్ చేసావు. యాంటనీ చాప్టర్ ని ఇక్కడనే ఫినిష్ చేస్తా. ప్రసెంట్ లో ఉన్న మై సన్ 4 రోజుల తర్వాత వేద్దామనుకున్న స్కెచ్ ని ఈ రోజే వేస్తా. గుంటనక్క దొరికింది. ఏంటన్నా డాన్స్ ఆడుతున్నారు? అందరూ శవం ముందు ఆడతారు, కానీ యాంటనీ ఒకడు ముందు ఆడుతున్నాడంటే వాడు శవం అవుతాడని అర్థం. అన్న తెలియక తప్పు చేశానన్నా. రౌడీ అయినా యాంటనీకి జనం మధ్య ఒక మర్యాద ఉంది. ఎందుకో తెలుసా? యాంటనీ ఉన్న చోట లేడీస్ కి సేఫ్టీ. నమ్మకస్తున్నా. నా పన్నే అయినా అది పుచ్చిపోతే పీకేయాల్సిందే కదరా. ఇప్పుడు నీ ప్రాణాలు తప్ప ఇంకేవడిగినా ఇస్తాను. క్షమించన్నా. ఆ టూలనే కానిము. తప్పకుండా. ఏంటి వీడిని మన లేపేదామనుకుంటే వీడు ఇంకెవరిన లేపేశాడు? ఏమైంది మావా? నీ నీడలో ఉండేవాడు నీ బర్త్డే రోజు చంపేశావు. క్షమించి వదిలేచ్చు కదా మావా. లేడీస్ మ్యాటర్. ఏంటి లేడీస్ మ్యాటరా? అమ్మాయిలు కావాలా నీకు? అమ్మాయిలు గ్యాంగ్స్టర్ అంటే డిసిప్లిన్ ఉండాలి. ఎందరు అమ్మాయిలు నాకు లైన్ వేసి ఉంటారు. ఏ రోజైనా అమ్మాయిల విషయంలో ఈ జాక్కి షేక్ అయ్యాడా? కరెక్టేగా మావా. ఎంతైనా మనతోనే ఉన్న కుర్రాడు, వాడి చావు సెలబ్రేషన్ గా ఉండాలి. ఎన్నాళ్ళైంది కదా మనం ఇలా డాన్స్ చేసి. కప్తాడిపోతున్నావు. బండి తిప్పురా. వద్దు. ఎందుకు మావా? ఏంట్రా బండి క్లబ్ లో ఆకుండా వెళ్తుంది? జాకీ అన్న ప్లాన్ మార్చేశాడా? నువ్వేగా చెప్పావు క్లబ్ లో మీటింగ్ అని. మీటింగ్ చోటు మార్చేశాను. ఎప్పుడు మావా మార్చావు? నాకు కూడా చెప్పలేదే. నీకు ఒక సర్ప్రైజ్ ఉంది మావా. మన ఓ ప్లాన్ వేస్తే వీటి ఇంకో ప్లాన్ వేసాడు. మన ప్లాన్ వర్కౌట్ అవుతుందా? బండాపు. ఏం మావా ఇక్కడ ఆపావు? ఎందుకు మావా దిగుతున్నావు? మావా బస్ స్టాండ్ లేంటి మావా? మన బస్ ఎక్కి ఎన్నాళ్ళు అవుతుంది? బస్సు మనకు సేఫ్టీ కాదు తెలుసు. కుమార్ గాడి లేకుండా మీటింగ్ ఎలా వెళ్తాం? ఎక్కడ మావా మీటింగ్? బస్ లోనే మీటింగ్.
మిస్టర్ యాంటనీ, లాయర్ శివరావు గారే నాకు అడ్వకేట్. మీ గురించి నాతో చాలా చెప్పారు. కొన్నాళ్ళగా నాకు తప్పుడు కాల్స్ వస్తున్నాయి. హత్య చేస్తామని బెదిరిస్తున్నారు. పోలీసుకి చెప్పిన ప్రాబ్లమే, అందుకే మీ దగ్గరికి వచ్చాను. ఈ సిల్క్ కి యాంటనీ హెల్ప్ చేస్తారా? లాయర్ శివరావు కోసమో సిల్క్ కోసమో ఇక్కడికి రాలేదు. ఒక ఆడదయ్యుండి అన్ని కష్టాలు జయించి వచ్చిన ఈ విజయలక్ష్మి కోసం వచ్చాను. థ్యాంక్ యూ యాంటనీ, మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు. కానీ మీ మీసాల ఫ్రెండ్ మాత్రం ఏం మాట్లాడట్లేదు. వాడు లేడీస్ మ్యాటర్ లో కొంచెం డిసిప్లిన్ ఉన్న గ్యాంగ్స్టర్. రే జాకీ, ఇన్నాళ్ళు కలలో వచ్చిన సిల్క్ ఇప్పుడు ఎలాలో వచ్చింది. ఎందుకురా డిసిప్లిన్? రే జాకీ, యాంటనీ ఎప్పుడైనా దొరుకుతాడు, కానీ సిల్క్ మళ్ళీ దొరుకుతుందా? ఈ ఛాన్స్ మిస్ చేయకురా. దొరకదురా, సిల్క్ మళ్ళీ దొరకదురా. లేదు, ఫ్యూచర్ లోంచి నాకు వాడు మొదలైన బచ్చగాడు. వాడికేం తెలుసురా సిల్క్ మహిమ. తన సొగసు చూడ తరమా. మీసాల సార్, చిలక నొదలకరా. మీసాల బావా. హే, ఈ రాత్రి ఈ సిల్క్ కి ఈ జాకీ బందోబస్తు. టుడే ప్రోగ్రామ్ క్యాన్సిల్. వెళ్ళండ్రా, పెళ్లి పిల్ల పాపలతో గడపండ్రా. ఎవర్రా మీరు? సిల్కు భయపడకు, ఏమవదు. యాంటనీ, నువ్వు సిల్క్ ని చూసుకో, వీళ్ళనే చూసుకోడా. ఎందుకు లోపలికి వచ్చారా? నువ్వే కదా రారా అన్నావు. నేను పోపో అంటే నీకు రారాన్ని వినపడిందా? ఇప్పుడు నన్ను ఉండమంటావా వెళ్ళమంటావా? చూడరా, వచ్చిందలాగా వచ్చారు. వచ్చిన పడినా కరెక్ట్ గా చేయండి. మీరు యాంటనీని చూసుకోండి, సిల్క్ని నేను చూసుకో. బస్సులో నేను ఉన్నాను రా బాబు, విసరకరా. పాల్తున్నాయో చవట సన్నాసులా. పోట్రా పోట్రా. పట్టుకోండి పట్టుకోండి. మావా, కంగారు పడకు, వీళ్ళ రేపు చూసుకుంటా. వదలండి, పెద్ద పట్టుకున్నారు కానీ. పట్టుకుంటా పట్టుకుంటా, వస్తున్నాడు. మావా, నీకేం కాలేదుగా?
నువ్వు ఉండగా నాకేమవుతుంది మావా రా సిల్క్ని చూద్దాం. నేను ఎంతో మంది హీరోస్తో యాక్ట్ చేశాను, కానీ నువ్వే యాంటనీ రియల్ హీరో. యాంటనీ చేజారిపోయాడు, సిలుకు చేజారిపోయింది. అయ్యో నా కొడుకు ఫోన్ చేస్తాడే. నాన్న అంతా మార్చేశాడు. నౌ ఐ యామ్ ఎ గ్యాంగ్స్టర్. అదే గ్యారేజ్, అగ్లీ డర్టీ బట్టలు, గ్రీస్. అదే మావయ్య, ఎందుకు ఏమీ మారలేదు? ఛానలు మారలేదు, మన బతుకులు మారలేదు. ఎందుకు మారలా? పోరంబొక్కెలవ సన్నాసి, నా వల్ల కాదు. హలో, ఏంటి హలో? ఏమైంది? ఒక చిన్న తప్పు జరిగింది. పక్కాగా ప్లాన్ వేసుకొని వెళ్ళాను, కానీ చంపాల్సిన నేనే చివరికి వాడిని కాపాడాల్సి వచ్చింది. ఎందుకో బస్సులో నటి సిలుకు. సిల్కా? సిల్కా రే నాన్న, పిల్లగాలి కావాల్సి వచ్చింది. ఆ పిల్లగాలి ఇక్కడ నీ కన్న బిడ్డ 5కి 10కి మురికిలో దొర్లుతూ తిండికి అడుకుంటుంటే సిలుక్కు కావాల్సి వచ్చింది. ఆ సిలుకు పోరంబొక్కెలవ సన్నాసి. వేసిన ప్లాన్ ని పూర్తి చేసే సత్తా లేదు. సిలుకును చూసి అని దొంగ ఖర్చుకొని ప్లాన్ ని దొబ్బెట్టిన ఎదవి. రే టెన్షన్ పెట్టుకురా, నువ్వు పెట్టే టెన్షన్ కి కాలు చేతులు లాగేసి నడవలేకపోతున్నాను రా. ఉండ్రా, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, చేస్తాను. వేసిన ప్లాన్ ని వేసినట్టు ఫినిష్ చేయలేదనుకో, ఫోన్ నుంచి వచ్చి నీ పీక పిసికి పిసికి పారదుపుతా. మెకానిక్ మదన్ మాట్లాడా సార్, ఈ రోజేంటి లైట్ తో ఆడుకుంటున్నావు? ఆర్ యు సిన్సియారిటీ విత్ యువర్ డ్యూటీ? నా పెళ్ళాం ఇంజన్ ఇచ్చి 2 వీక్స్ అవుతోంది, రెడీ చేసావా లేదా? రేపు రండి సార్ ప్లీజ్. నిన్న ఇదేగా చెప్పి చచ్చావు. ఈ రోజు చేతిలో గన్ను ఉంటుంది అనుకున్నాను, స్పానరే ఉంది. మెకానిక్ చేతిలో గన్ ఎందుకు ఉంటుంది? మీకు అర్థమవుతోంది సార్, కానీ ఫోన్ లో ఉన్న ఎదవకే అర్థం కావట్లేదు. ఒకే రోజులో అంతా మార్చేస్తాడు అనుకున్నాను, కానీ నక్క దొబ్బెట్టాడు. హౌ యు విల్ బి చేంజింగ్ హోల్ థింగ్ ఇన్ 1 డే? రేపు రండి సార్, అంతా మారుతుంది, బాగుంటుంది. డోంట్ వర్రీ సార్, ఇంకో 2 రోజుల్లో మీ బండి గుర్రంలా పరిగెడుతుంది. గుర్రమా? ఒరే నాన్న, విన్నావా? అడ్డమైన వాడు అమ్మ నా బూతులు తిడుతున్నారు. నేనెవరిని? గాడ్ ఫాదర్ జాక్కి మార్తాండ కొడుకు మెకానిక్ ఉండొచ్చారా? యాంటనీని క్లోజ్ చేసాయి. దిగులు పడకరా కొడక, ఇక్కడ ఆంటనీ కథ ముగించి 1995 కొచ్చి నిన్ను కలుస్తా. గొడవ చేయకండి, దయచేసి అందరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. టికెట్లు లేవు, థియేటర్ హౌస్ఫుల్, అందరూ వెళ్ళిపోండి. ఒక పెద్ద మనిషి షో టికెట్లని కొనేసుకున్నారు కాబట్టి థియేటర్ హౌస్ఫుల్. ఎవరు వస్తారో చూస్తావురా, వాడిని కార్ని తగలెట్టేస్తాం. రే ఏంట్రా అందరూ బయట ఉన్నారు? రీల్ డబ్బాలు రాలేదా? కాదన్నా, డబ్బాలు వచ్చేసాయి. ఎవరో పెద్ద మనిషి టికెట్లన్నీ కొనేశారని చెప్పారు. కొన్నదన్నా అని ఇప్పుడే తెలిసింది. మీరెళ్ళి చూడండి అన్న, మేము తర్వాత ఆట చూస్తాం. ఏంటి మామ కొత్తగా ఉంది? కొత్త మావా, నిన్ను చూసావు కదా, కొత్తగా ఎవరో తయారయ్యాడు. బస్సులు వేసిన స్కెచ్ సిల్క్కి కాదు, నీకు. రామావా, వెళ్ళి సినిమా చూద్దాం. సినిమానే కదా, చూసేద్దాం. అన్నగారి సినిమా తమ్ములతోనే చూడాలి. పద. ఇతరులను అపార్థం చేసుకోవటం నేనందరినీ సరిగానే అర్థం చేసుకున్నాను. ఒక్క నిన్ను తప్ప. అదేంటి? చదువు సంస్కారం ఉంది, చదువైన కుటుంబంలో నుంచి వచ్చాడు. ఈ నీచులతో ఎందుకు అన్నగారిని గుండెల్లో పెట్టుకున్న ఎవడికి వెన్ను పొట్టు పొడిచే అలవాటే లేదురా. చెప్పరా, నిన్ను ఎవరు పంపించారు? చెప్పరా. నా మొహం చూస్తున్నావేంట్రా? మావడుగుతున్నాడుగా, చెప్పు. ఏయ్, చెప్పరా 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 చెప్పరా. వాడు చెప్తా అన్నాడు కదా.
సైకిల్ చేశాడు చూసావు కదా మావా, సిగ్నల్ ఇస్తున్నాడు. బయట 40 మంది వెయిట్ చేస్తున్నారు, లోపలికి వస్తే గ్యాంగ్ వార్ అవుతుంది. నీ ప్రాణమే నాకు ముఖ్యం మావా, అందుకే జనం వద్దని చెప్పా. నేను చెప్తే వినాలి మావా, ఈ జాక్కి చెప్తే వినాలి. ఆంటనీ టచ్ చేస్తే చావు ముడుతుంది. ఈ లుచ్చాని గేట్ కి వేలాడదీయండి, మీరు బొమ్మ వేయండి. అమ్మా చేతులతో రక్తం కడుకొనిస్తాను. ఇంకొద్ది క్షణాల్లో ఒక వింత అనుభూతి మీ అందరినీ కూడా ఆశ్చర్యపరచబోతోంది. యాదవా, అయ్యో ఫోన్ వస్తోంది. ఫోన్ టచ్ చేయకూడదు, ఆడుకుంటాడు. హలో జాకీ ఉన్నాడా? పక్కన మదన్ ఉన్నాడా? ఉన్నావా? ఉన్నాడంట. అయితే వాడికి ఫోన్ ఇవ్వు. చెప్పండి ఎవరు? ఫ్యూచర్ లో నువ్వు గ్యాంగ్స్టర్ అవుతావా, మెకానిక్ అవుతావరా? యంగ్స్టర్ అవుతాను. అయితే ఫోన్ కింద ఉన్న డ్రాని తెరు. లోపల ఏముంది? ఒక గన్ ఉంది. ఆ గన్ తీసుకొని ఇంట్లో లేనని చెప్పాడే ఆ జాకీ గాడి నుదుటి మీద పెట్టరా. షూట్ చేయకురా, మాట్లాడకపోతే కాల్ చేస్తానని వాడికి చెప్పు. మాట్లాడినానా? రేయ్, ఉండ్రా